క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ, ఈ వాక్యం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ కొరకు ప్రత్యేకంగా మేము సంఘములో ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమముగా ఉండాలని, మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆ కృప కలిగిన దేవుడు సదాకాలము మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేయాలని అనుదినము మీ కుటుంబం బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సదాకాలం ప్రభువు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ ఉపవాస దినములలో ప్రత్యేకంగా ఉపవాసం ఉండి సర్వలోక క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని దేవుడు చలవిస్తూ ఉన్నారు. మన స్థితి మారాలి, మన పరిస్థితి మారాలి అంటే మనం తప్పక కృపామయుడు, ప్రేమామయుడు, దయామయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పాద సన్నిధానములో మోకరించి ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో ప్రభు జరిగిస్తారు. దినమడలారా, తప్పక మీరు ప్రార్థన చేస్తున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. అయ్యా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, మీ ప్రయాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, బయటికి వెళ్ళినప్పుడు ఒక నిమిషం ప్రార్థన చేసుకోనండి. దినబిడలారా, ఈ రోజంతా ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. పిల్లలు, కుటుంబం అంతా కూడా క్షేమముగా, చల్లగా, సంతోషాలతో ఉంటారు. కనుక మీరు ప్రార్థన చేయండి. మేమును మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సదాకాలము దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దినముడలారా, మనుషులు ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ ప్రభు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకంటే ఆయన నరుడు కాదు, దేవుడు. ఆయన దేవుడు. ఆయన అన్నడు నేను మర్చిపోడు. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రతి సమయమందు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి ఆయన దైవికమైన మార్గములలో నేను నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు మరి కుటుంబంలో నీ పట్ల, బిడ్డల పట్ల ప్రభు చేసి ఉన్నారు. ప్రభు చేసిన మేలులను దీనిని మరువక విశ్వాసముతో